ఒకటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది రావడం ఫస్ట్ మూవీ. ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ట్రైలర్ కూడా రికార్డ్ నెంబర్ ఆఫ్ రివ్యూస్ వచ్చాయి. ఆల్రెడీ 44 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంకా ఏంటంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ మోర్ నెంబర్ ఆఫ్ రివ్యూస్ విల్ కమ్. డెఫినెట్లీ రికార్డ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఇది బ్రేక్ చేస్తుంది. ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ కోసం చెప్పాలి అంటే అతను ఏంటంటే నిస్వార్థపరుడు. ఆయన డైరెక్ట్లీ రావడం కూడా ఇది కాదు. ఆయన 15 సంవత్సరాలు ఎంతో కృషి చేసిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాక ఆయన రావడం అంటూ జరిగింది. డిప్యూటీ సీఎం డెఫినెట్లీ ఏపీని ఒక మోడల్ స్టేట్ గా చేయడంలో అసలు సందేహమే లేదు. డెఫినెట్లీ విల్ సక్సీడ్ ఇన్ ఆల్ దిస్ ఎఫర్ట్. అండ్ ఒకటి ఫైనల్ గా మనం చెప్పాల్సింది ఏంటంటే కమింగ్ టు దిస్ మూవీ రికార్డ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వస్తాయని అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిది పాన్ ఇండియా లెవెల్ ఫస్ట్ సినిమా ఇది. అండ్ దట్టు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా. మరి కలెక్షన్లు కావచ్చు, స్టోరీ కావచ్చు, మూవీ క్రేజ్ కావచ్చు, ఎట్లా ఉంటుంది అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కలెక్షన్స్ కోసం అయితే ఏ రోజు ఎంపల్లాడలేదు. ఆయన ఏంటంటే ఏది చేసినా సరే ఒకటి రికార్డ్ ట్రెండ్ సెట్ చేయడం తప్పిస్తే ట్రెండ్ ఫాలో అవడం అంటూ ఏమీ లేదు. ఒకటి ఏంటంటే ఆయన ఇన్ని రోజులు ఏంటంటే లోకల్ గానే కన్ఫైన్ అయ్యాడు. ఇప్పుడు ఏంటంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో మూవీ రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ సూపర్ డూపర్ హిట్ అయితే అవుతుంది. అది చెప్పలేం బ్రో, ఎందుకంటే ఎవరి క్రేజ్ వాళ్ళది. పవన్ కళ్యాణ్ అంటే ఆయనకున్న ఫ్యాన్ బేస్ అయింది, అల్లు అర్జున్ అంటే ఆయనకుంది. ఆయన ఆబ్వియస్లీ క్రాస్ చేయొచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేది చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి మేబీ ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగానే ఉంటాయి. నేను ట్రైలర్ చూసాం, చాలా బాగుంది ట్రైలర్ కూడా. సో మేబీ క్రాస్ చేయొచ్చు, చేస్తుందని అనుకుంటున్నా. అంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా, కొన్ని సీన్స్ కూడా వేరే సినిమా నుంచి కాపీ చేసినట్టు అనిపిస్తున్నాయి అనే విధంగా కూడా. అలా చూసుకుంటే ప్రతి సినిమా కాపీ చేసినవి ఉంటాయి బ్రో. అలా ఏ సినిమా కాపీ చేయకుండా చేసి చూపించనుకోండి. ఆ కాపీ అనేది కామన్. అది ఎంత కాపీ చేసినా పవన్ కళ్యాణ్ అల్లు స్టోరీనే పవన్ కళ్యాణ్ తీసి చూపిస్తే చూడరా, ఈజీగా చూస్తారు కదా. ఏదన్నా అంతే, కాపీ ఉంటది, కంపల్సరీ ఉంటది. పాన్ ఇండియా లెవెల్ లో కూడా ఫస్ట్ సినిమా కదా పవర్ స్టార్ గారి. అండ్ దట్టు డిప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ సినిమా. మరి ఆల్ ఇండియా లెవెల్లో ఏ విధంగా ఉండబోతుంది? అది చాలా బాగుంటది బ్రో, ఎందుకంటే ఫస్ట్ ఇంపాక్ట్ ఏం పడుతుంది అంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు కదా. సో అదొకటి. ఇప్పుడు ఆయనకున్న క్రేజ్ ఒకటి. మొన్న పొలిటిక్స్ అయినప్పుడు మొత్తం ప్రచారాలు తిరిగాడు కదా, అప్పుడు ఇంకా క్రేజ్ పెరిగింది కాబట్టి అన్ని బేస్ చేసుకుంటే ఓవరాల్ గా చాలా బాగా రీచ్ అయ్యింది సినిమా మొత్తం. కలెక్షన్స్ ఎంతవరకు అంటే ఇప్పుడు చెప్పలేమండి. మేబీ పుష్పకి 2000 crores వచ్చినాయి అన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే 1200 crores అన్నారు, తర్వాత 1600 crores అన్నారు. ఇప్పుడు చెప్పుకోలేం. దీనికి వచ్చిన క్రోర్స్ 3 days తర్వాత ఏదన్నా చెప్పగలం. కానీ నాకు తెలిసిన వరకు అయితే ఒక 1000 crores దాటొచ్చు అనుకుంటున్నాను. ఖచ్చితంగా సినిమా క్రేజ్ అయితే వేరే లెవెల్లో ఉంటదంట. వేరే లెవెల్ ఉంటుంది మాత్రం పక్క. చేస్తుంది పవన్ కళ్యాణ్ కాబట్టి చేస్తుంది పక్క. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నే. సో పుష్ప కన్నా పవన్ కళ్యాణ్ ఇది హరిహర వీరు అదే వస్తుంది. డెఫినెట్లీ క్రాస్ చేస్తుంది. డెఫినెట్లీ క్రాస్ చేస్తుంది. ఏ నమ్మకంతో చెప్తున్నారు? నమ్మకం ఏం లేదు, అందరిలో ఏం చెప్పండి, నేను నా నంబర్ ఇస్తా తిట్టండి అని చెప్పి క్రాస్ అయితే చేస్తాను. లైక్ హాఫ్ గా చెప్తాను నేను. అంటే ట్రైలర్ లో కూడా కొన్ని సీన్స్ అనేవి కూడా కాపీ పేస్ట్ చేశారు. బాహుబలి కావచ్చు, అండ్ లేకపోతే ట్రిపుల్ ఆర్ నుంచి చేశారని అంటున్నారు. వీళ్ళు చూడక ముందే ఇచ్చేస్తే ఎట్లుంటే, చూసినాక కదా మాట్లాడాలి, చూసి మాట్లాడాలి. చూడక ముందే ఇది చేసిర్రు అది చేసిర్రు అంటే ఏమొస్తుంది? బాగాలేదు అని అంటున్నారు. మరి సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి అని చెప్పి చాలా మంది అంటారు, మీరేమంటారు? ఎవడు ఒపీనియన్ ఆడదన్న. నాకు ఇప్పుడు ఈ మూవీ నచ్చలేదని చెప్తే నేను పోయి చూస్తా పక్క. నాకు నచ్చుతుంది, నీకు నచ్చలేదంటే నాకు నచ్చుతుంది కదా. ఏదో ఒకటి ఎవడు ఒపీనియన్ ఆడికి ఉంటుంది. అంటే పవర్ స్టార్ గారి ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా కదా, దట్టు డిప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ సినిమా. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా మీద? బాగానే పోతుందని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఈసారి అంటే లుక్స్ పరంగా కావచ్చు, లేకపోతే స్టోరీ పరంగా కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ. ఇంత ముందు ఎప్పుడు ఇట్లాంటి స్టోరీ చేయలే. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా? బాగుంటదని అనుకుంటున్నాను నేనైతే. లైక్ దేన్ని డిస్క్రిమినేట్ చేసేదానికి ఏం లేదు, పోయి చూసాకే అంతా మాట్లాడతాం. అనిపించాలి బ్రో, వాళ్ళని ఏం పట్టించుకుంటాం మనం. వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ పోతారు, వాళ్ళకి నచ్చని హీరోస్ మీద. ఇప్పుడు హరిహర వీరమల్లు అనే సినిమా మైథలాజికల్ మూవీ, ఒక అద్భుతమైనటువంటి కథ. అది స్మగ్లర్ కథ. రెండిటికి కంపేర్ చేసి చెప్పమంటే నేను ఎక్కడ చెప్తాను? ఒక అద్భుత కళాఖండాన్ని, ఒక స్మగ్లర్ జీవిత ప్రయాణాన్ని చెప్పమంటే ఒక దాంతో కట్టకూడదు. అది ఓ రకంగా మసాలాగా హిట్ అయింది. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు, మన ఇతిహాసాల కథల వల్ల వచ్చినటువంటి కథ కాబట్టి ఇది కూడా సెన్సేషనల్ హిట్ అవుతుందని నమ్ముతాను. స్టోరీ విషయం పక్కన పెడితే కలెక్షన్ల విషయంలో ఇప్పుడు వ్యూస్ పరంగా క్రాస్ అయింది, ఓకే. బట్ కలెక్షన్ల విషయంలో క్రాస్ చేస్తుందా లేదా? క్రాస్ చేస్తుందా లేదా అని మనం జడ్జిమెంట్ చేయలేం, కానీ కాకపోతే అద్భుతమైన హిట్ మాత్రం అవుతుంది. సెన్సేషనల్ హిట్ అవుతుంది, బ్రహ్మాండమైన హిట్ అవుతుంది. ఒక సినిమాతో పోల్చి ఆ అవతల సినిమా వాళ్ళని మనకు కించపరచకూడదు, ఎందుకంటే అతను కూడా సినిమా వాడు కాబట్టి. ఏదేమైనా హరిహర వీరమల్లు మన ఇండియాలో ఉన్నటువంటి ఒక వీరుడి కథ, గతించిపోయినటువంటి ఆ కథని మనం చూడబోతున్నాం. ఒక అద్భుత సినిమాని చూడబోతున్నాం. ఖచ్చితంగా ఆ సినిమా సెన్సేషనల్ సృష్టించబోతుంది, ఇది మాత్రం నిజం.
అంటే పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ సినిమా కదా పవర్ స్టార్ గారిది. అవును. అంటే ఆయనకు తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాల్లో అంత ఆదరణ లేదు, వాళ్ళు ఆదరిస్తారా లేదా అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా పరిణితి చెందిన తర్వాత మన దేశంలో ప్రధానమంత్రి గారి కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఈయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఈయనేనా అని కూడా తెలుసుకుని మరీ సినిమా చూస్తారు. ఇది ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో నేను చెప్పలేను, కానీ ఒక అద్భుత విజయాన్ని మాత్రం సాధించబోతుంది. ట్రైలర్ లో కూడా కొన్ని RRR గానీ బాహుబలి నుంచి కాపీ చేసిన సీన్స్ ఉన్నాయని కూడా కొంతమంది అంటున్నారు. దాన్ని ఎంతవరకు మనం యుద్ధం సీన్స్ ఉంటే అలానే ఉంటాయి, అన్ని యుద్ధం సీన్స్ ఒకేలా ఉంటాయి. యుద్ధాలు ఏం కొత్తగా మారేవు, కోతుల్లో మారిపోరు కదా, మనుషుల్లాగా యుద్ధాలు చేస్తారు. కాబట్టి సీన్స్ అన్ని ఒకేలా కనిపిస్తాయి. ఒక రాజుల యుద్ధం సీన్స్ ఏమన్నా ఉంటే మైథలాజికల్ సినిమాలో కానీ పౌరాణిక సినిమాలో కానీ యుద్ధ సీన్స్ ఒకే రీతిలో ఉంటాయి. కాబట్టి దానికి దీనికి యుద్ధం వేరే విధంగా చేయలేరు కదా. మరి అట్లా ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు సార్? వాళ్ళు దరిద్రులబ్బా.